రద్దు చేయాలన్న పోలీసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల జోగి రమేష్కు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జోగి రమేష్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ తన పిటిషన్లో ఆరోపించింది. నకిలీ మద్యం తయారీ, విక్రయాల కేసుకు సంబంధించి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారు 83 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా తంబాలపల్లి కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత జోగి రమేష్ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సుమారు 40 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు కాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జోగి రమేష్ పైన పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో సిట్ జోగి రమేష్ బెయిల్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్ ఏంటి? ప్రవీణ్, జోగి రమేష్ బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా? తగిలిందని చెప్పొచ్చు. నేడు ఏదైతే ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో అయితే కీలక పిటిషన్ మీద అయితే విచారణ జరుగుతుంది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. జోగి రమేష్ బయట ఉండే మద్యం కేసుకు సంబంధించి తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ అయితే ఆందోళన వ్యక్తం చేసింది. పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సాక్ష్యాలను భయభ్రాంతులకు గురి చేయడం లేదా అలాగే ప్రభావితం చేసే అవకాశం ఉంది కానీ కోర్టుకి పోలీసులు అయితే తెలియచేశారు. బయట ఉంటే జోగి రమేష్ బయట ఉంటే చట్టానికి లోబడి ఉండాలి, కానీ జోగి రమేష్ ఇటీవల సీఎం చంద్రబాబు కానీ మంత్రి లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టేలా చేశారని కూడా పోలీసులు ఆరోపిస్తూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలకు ఆయన ఏదైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కొన్ని కొత్త కేసులు అయితే ఆయన పైన నమోదైనాయి. మరలా ఎప్పుడైతే ఆయన బయట ఉన్నాడో బెయిల్ పైన ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా మళ్ళీ కొత్త కేసులు అనేవి ఆయన పైన నమోదయ్యి అవి కూడా పోలీసులు అయితే హైకోర్టు ఇప్పుడు వేసిన పిటిషన్లు అయితే పొందుపరచడం చూసాం. ఆయన ఎందుకంటే నిందితుడు విచారణ లేదని, పైగా కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని, అలాగే అందుకే బెయిల్ రద్దు చేసి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులోకి అయితే పిటిషన్ వేయడం చూసాము. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి బెయిల్ రద్దు చేసే విధానాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా బెయిల్ అనేది ఒక వ్యక్తి బెయిల్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన హక్కుగా ఉన్నప్పటికీ షరతులు ఉంటాయి. ఎందుకంటే బెయిల్ పైన ఉన్న వ్యక్తి కూడా ఆ షరతులకు లోబడే ఉండాల్సి వస్తుంది. కోర్టు వీటిని అయితే సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి బయట ఎవరైతే బెయిల్ పైన ఉంటారో వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే మాటలు కానీ రెచ్చగొట్టే వ్యక్తులు మరలా ఏ కేసు నమోదు అవ్వకుండా చూసుకుంటేనే అతనికి బెయిల్ అనేది మంజూరు చేస్తారు. ఒకవేళ ఆ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఏదైనా అనరాని మాటలు కానీ ఏదైనా అని మరలా ఏదైనా చిక్కుముడిలో విరుక్కుని మరలా కేసులు నమోదైతే పోలీసులు పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి బెయిల్ పొందిన వ్యక్తులు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి కాబట్టి అలాంటివన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అవే పాయింట్స్ ఇప్పుడైతే చేయడం జరిగింది. మళ్ళా చూసుకుంటా ఉంటే ఆయనకి పరామర్శించడానికి సాక్ష్యాలను ఆయన వచ్చిన తర్వాత బెయిల్ పైన వచ్చిన వ్యక్తి కూడా ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎక్కువగా సాక్షులు కలవకూడదు అని కూడా బెయిల్ మంజూరు చేసినప్పుడే కూడా చెప్తుంది. రాజకీయ నాయకుల కేసుల్లో వారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి విద్వేషాలు వ్యక్తం చేసినప్పుడు కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ రద్దు చేసిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. బెయిల్ పైన ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ అదే తరహాలకు నేరాలకు పాల్పడితే లేదా కొత్తగా కేసులు నమోదైతే కోర్టులో దీన్ని స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కిందకే పరిగణిస్తాయి. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు కాబట్టి సాక్షులు కలిస్తే ఆ సాక్ష్యాధారాలు తారుమారు చేస్తే మరలా ఏదైతే ఫైనల్ కోర్టుకి తీర్పుకి వెళ్తారో అప్పుడు సాక్ష్యాలు మార్పు చెంది వాళ్ళు కేసు నుంచి కొంత సాక్షులు ప్రభావితం చేయడం వల్ల ఆ కేసు నీరు కారిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటివి చేయకూడదు అనేది కూడా చెప్తూ ఉంటారు. నిందితులు బయట ఉండి సాక్ష్యాలు భయపెడుతున్నారు, ప్రాథమిక ఆధారాలు లభిస్తే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బెయిల్ రద్దు చేయబడుతుంది. ఎందుకంటే ఇలా సాక్షులు కానీ వచ్చి
వచ్చి సాక్షులకి వచ్చి వాళ్ళని కలిసినా కానీ వాళ్ళతో మాట్లాడినా కానీ అవన్నీ తెలుసుకున్నట్టయితే పోలీసులు కేసు నీరు కారిపోద్ది. ఇలాంటి విషయాల్లో జోగి రమేష్ విషయంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా కేసులో ఇరుక్కోవడం అనే పాయింట్ ను పోలీసులు బలంగా వినిపిస్తున్నారు. రేపే జగన్మోహన్ రెడ్డి కూడా జోగి రమేష్ ఇంటిని సందర్శిస్తానని చెప్పారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతే జోగి రమేష్ చేశారో రెచ్చగొట్టే వ్యాఖ్యలకి టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపైన దాడి చేశారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల సాక్షులు రైట్ ప్రవీణ్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.